చేసి ఖర్చు మామూలుగా ఉండదు. విపరీతంగా కొన్ని వందల కోట్లు అయితే ఖర్చు పెట్టారు ఈ సిద్ధం సభలకైతే. మరి ఇంత గ్రాండ్గా మరి వీటికి దీనికి తట్టుకొని టీడీపీ ఐదేళ్ళలో అధికారం లేదు కాబట్టి, ఆల్రెడీ 23 సీట్లు ఉన్నాయి కాబట్టి చాలా డైలా పడిపోయారు కాబట్టి వాళ్ళు మరి సభలు మరి ఎంతవరకు సక్సెస్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే బీసీ సభ కావచ్చు, లేకుంటే జెండా సభ కావచ్చు, పర్లేదు బాగానే చేశారు. దానికి మించి అయితే ఇంకా సభనైతే ఇంకా క్రౌడ్ పుల్లింగ్ అయితే తేవాల్సి ఉంటుంది. ఎందుకంటే చరిస్మిక్ లీడర్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పెట్టుకుని, అలానే టీడీపీకి బలం కావచ్చు, లేకపోతే ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. మరి ఇంతమంది ముగ్గురు కలిసినప్పుడు సభలు అయితే సిద్ధం సభల కన్నా భారీగా అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటికన్నా ఆ సిద్ధం సభల కన్నా సక్సెస్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. మరి చూద్దాం. మరి ఎంతవరకు మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మరి ఆ సభల్ని ఎంతవరకు సక్సెస్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు ఈ సభకి ఎంతమంది జనాలు చేరి దీని చూస్తే ఇదే మెయిన్ ట్రెండ్ నడుస్తుంది.